ట్రాప్ అంటే నువ్వు జనరల్గా అడవిలో ఎలుగుబంటిని చూసుంటావు. ఎలుగుబంటిని వేటాడి చంపాలంటే చాలా కష్టం. ఎందుకంటే వేటాడేటప్పుడు నన్ను వేటాడుతున్నారు అనేటువంటి విషయం తనకు తెలిసిపోయిందనంటే తను తిరిగి అటాక్ చేసేటువంటి విషయం ఎలా ఉంటుందనంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనిషి అంచనాలకు మించి ఉంటుంది అనమాట. అందుకే వేటగాడు చాలా తెలివిగా ఏం చేస్తాడంటే చుట్టూ హనీ పూసి వల వేస్తాడు. ఒక పెద్ద వలపరిచి దాని చుట్టూ హనీ వేసేస్తాడు. సో దానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే అది చూసి దాన్ని అట్రాక్ట్ అయిపోయి, అంటే స్మెల్ చూసినా సరే వెంటనే అట్రాక్ట్ అయిపోయి ఆ వలలోకి ఆ ఉచ్చులోకి పడిపోద్ది అనమాట. ఆ ట్రాప్లో నుంచి బయటికి రావాలని అనుకుంటుంది, రాలేదు. ఎందుకు అనంటే చుట్టూ స్వీట్ స్మెల్ వస్తుంది, దానికి స్వీట్ కోటెడ్ స్మెల్ వస్తుంది. దాని నుంచి బయటపడాలంటే కష్టం. ఆ ట్రాప్లో ఉండిపోద్ది ఇంకంతే. ఒకటి తను కిల్ చేసుకునేంత పరిస్థితికి తీసుకుని వచ్చేస్తారనమాట. మనల్ని మనకు తెలియకుండానే ప్రలోభ పెట్టేటువంటి వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ వ్యసనాలు తెలియకుండా మనతో పాటే ట్రావెల్ చేస్తున్నట్టే ఉండి మనల్ని మభ్యపెట్టి వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లు, చెడు సావాసాలు, వ్యసనాలు మనకు నేర్పించేసి వాళ్ళ ట్రాప్లోకి మనం తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుని వాళ్ళు ఎదుగుతారు, కానీ మనల్ని అక్కడే ఉంచేస్తారు. లైఫ్ అట్లే కిల్ అయిపోద్ది.